హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము పకోడీ అయితే చేసుకుందాం. మిల్ మేకర్ పకోడీ చేసుకోవడానికి మిల్ మేకర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మిల్ మేకర్ని ఈ హాట్ వాటర్ అలా ఉంచాలండి. హాట్ వాటర్ 5 మినిట్స్ అలా ఉంచాలి మిల్ మేకర్ని. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో వాటర్ లేకుండా తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకుని మిల్ మేకర్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా శనగపిండి, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మిల్ మేకర్స్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్లో ఈ మిల్ మేకర్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూసారండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే డంబు స్టైల్ మిల్ మేకర్ కింద ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కరకరలాడే మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది.